నెల్లూరు జిల్లాకు సంబంధించిన నారాయణస్వామి మఠంకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇది సిఎస్పురానికి 4 కిలోమీటర్ల దూరంలో నారాయణస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ విశేషంగా చాలా గొప్పదండి. నారాయణస్వామి కూడా అవధూత, ఆయన దివసామాధిలో మాత్రమే కూర్చున్నారనమాట. చాలామందికి తెలియదు ఏమంటే ఆయన మరణించాడు అనుకుంటారు, కానీ ఆయన దివసామాధిలో కూర్చున్నాడు. ఆయన చిరంజీవి, ఎప్పటికీ ఆయనకు చావు పుట్టుకలు లేవన్నమాట. చిరంజీవిగా ఆయన అలా ఉన్నాడు ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను 6 ఏళ్ళ కిందట వస్తే కట్టెల పొయ్యి మీద నైవేద్యాలు వండుకొని స్వామివారికి సమర్పించుకొని మిగిలింది భక్తులకు పంచిపెట్టి మనము తిని చక్కగా వచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి చూడండి. విశాలమైన ప్రదేశంలో చాలా మార్పులు అయితే జరిగాయి. ఫస్ట్ నాకు బాగానే వచ్చిన ప్లేస్ ఏంటి అంటే ప్రసాదాలకు వండుకునే ప్లేస్. ప్రసాదాలు కట్టెల పొయ్యి మీద ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని గమనించి పైపు సిస్టమ్ చూసారా, గ్యాసు పెద్ద సిలిండర్లు పెట్టి సిస్టమ్ ఇచ్చారు. మన ఊళ్ళకి అట్టు తిప్పితే మంట వచ్చేస్తుంది. ఇది కిలోల లెక్క ప్రసాదానికి గ్యాస్ మాత్రమే తీసుకొని ఇలా సదుపాయం చేశారు. అందుకు కాబట్టి పిల్లల కంచి పెద్దగా కూడా చక్కగా ప్రసాదాలు వండుకుంటున్నారు. ఊరికి గ్యాస్ తిప్పితే చాలు. ఎన్ని గ్యాసులు ఉన్నాయో చూడండి. ఒక్కసారి 100 మంది వండిన ప్రసాదాలకు అక్కడ ప్లేస్ ఉంది. పక్కనే స్నానాన గదులు. మనం వెళ్ళంగానే ఇంటి దగ్గర స్నానం చేసి వెళ్తాం కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించాలి. అది తడి బట్టల మీదనే స్నానం చేయాలి. తల జుట్టు ఇప్పేసి తల స్నానం అలాగే మునిగి ఆ తడి బట్టల మీదనే నైవేద్యం వండాలి. దానికి పక్కనే బాగా అరేంజ్ చేస్తారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కట్టెల మీద వండలేరు కదా, అందుకు కాబట్టి బాగా అరేంజ్ చేశారు. ఇంకా రూమ్స్ అయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయండి. గోపురం చూడండి, చూసేంత ఒత్తుగా ఉంది. చూసినంత ఎత్తుగా కనిపిస్తుంటుంది. మనం వెళ్ళే దారిలో నారాయణ స్వామి ఆదిశేషంతో మనకు దర్శనం ఇస్తారు. నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. రూమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. అది కూడా మధ్య పేద బరువు వర్గాలు చూస్తారా, ఉన్నవారికి లేని వారికి అందరూ కంఫర్ట్ ప్రైస్లోనే కేవలం రూమ్ 400కు మాత్రమే ఇస్తున్నారు. మనం అలా చూస్తూ మనమైతే గుడిలోకి వెళ్తున్నాము. నారాయణ స్వామి మఠంలోకి అయితే వెళ్తున్నాము. మఠం చూడండి, బాగా సెలవు పందెలు వేశారు. చుట్టూ ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ ఉంది. కానీ శనివారం నైట్కు బయలుదేరిన భక్తులు కూడా ఆదివారం దాకా వస్తూనే ఉంటారనమాట. అక్కడ ఎప్పుడంటే అప్పుడు జనాలు ఉండారండి. శనివారం నైట్ నుంచి ఆదివారం అంతా ఉంటారు. సోమవారం అంతా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. స్వామివారి దర్శనం చేసుకొని సెలవు పందెలు అయితే వేశారు. మరి ముఖ్యంగా ఇక్కడ విశిష్టత ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి 108 సుట్లు తిరగాలి. అవి 108 సుట్లు కూడా పసుపు కొమ్ములు, ఒక్క పలుకులు జమగా కలుచుకొని అక్కడ బావి ఉంటుంది. బావిలో మంచిగా మునిగి, ఈ సైడ్ బావి ఉంటుంది, ఆ బావి కాడ మునిగి ఆ పసుపు కొమ్ములు, ఒక్క పలుకులు ఒడిలో పోసుకొని పిల్లలేని దంపతులు ఎవరైతే ఉన్నారో 108 సుట్లు తిరగాలి. ఒక్కొక్క సుట్టుకి ఒక్క పలుకు కానీ పసుపు కొమ్మ అని అక్కడ గుర్తుగా పెట్టుకొని 108 సుట్లు ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు అయిపోయాక కొబ్బరికాయ పండ్లు తీసుకుని గుళ్ళేకి వెళ్తే పూజారి స్వామి మంచిగా మనలో పూజ చేసి దానికి ఎక్స్ట్రా టోకెన్ ఏమీ తీసుకోరు. పిల్లలు లేని వాళ్ళకి వరపడేదానికి టోకెన్ ఏమీ తీసుకోరు. ఆ పండ్లు పూలు స్వామివారి పాదాలు తాకిచ్చి మంచిగా ఆశీర్వదించి అక్షింతలు వేసి పండ్లు మన ఒళ్ళో నింపుతారు. ఆ పండ్లు తీసుకెళ్ళి మనం వరపడచ్చు. మంచిగా ఎంతసేపు అయినా వరపడు, ఎంతసేపు అయినా నిద్రపో, నేను డిస్టర్బ్ చేసేవారే ఉండరు అక్కడ. అంత ప్రశాంతంగా వరపడచ్చు. ఆ భగవంతుడు కల్లో కనిపించి పండో ఫలమో ఇచ్చినట్టు చూపిస్తుంది. ఆ చూపించినప్పుడు మనకు ఖచ్చితంగా సంతానం కలుగుతుందని గొప్ప విశిష్టత. ఆ వరపటం అయిపోయినాక బయటకు వచ్చి ఈ చెట్టుకి సంతానం అని ఒడిగట్టాలి. మనం కట్టుకునే ధరించిన ఏ చీరైనా సరే కొంగు చింపి మంచిగా ఇక్కడ ఒడిగడతారు. ఉయ్యాల కట్టి ఒక 5 సార్లు ఉయ్యాల ఊపి మంచిగా నమస్కారం చేసుకొని కాయ సమర్పించుకోవచ్చు. ఇక్కడైతే ఇంకొక సందనం రూమ్స్ అయితే ఇది కొత్తగా రీసెంట్గా కట్టారండి. చాలా నీట్గా ఉన్నాయి. ఎంతమంది భక్తులు వచ్చినా ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ బోర్డు మీద చాలా స్వామివారి గురించి విశిష్టమైన పూజల గురించి ఉన్నాయి. చదువుకున్నవారు చదువుకోవచ్చు ఫ్రెండ్స్. నాలా కాకుండా చదువుకున్న వాళ్ళైతే మంచిగా చదువుకోవచ్చు. ఇంకా అప్పట్లో అయితే ఇంకొక ప్లేట్ పెట్టి కూడా ఉండేది. అన్నం చేసుకొని రోళ్ళు కూడా ఉంటాయి, వరుసగా రోళ్ళు ఉంటాయి. అక్కడే చక్కగా అన్నం చేసుకొని కూరలు వండుకొని చేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఒక్క అవకాశం మిస్ అయింది అనిపిస్తుంది నాకు. గ్యాసుల దగ్గరికి రావాలంటే మెయిన్ ముందుకు వచ్చేయాలి. అప్పుడైతే గుళ్ళో దగ్గరగా ఉండేది, అక్కడే వండుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే ఇలా మార్చేస్తారు. ఇక్కడ భోజనశాల అండి. ఆదివారము 12:30 నుంచి సాయంకాలం 4:30 దాకా పెడుతూనే ఉంటారండి. భక్తులు ఎంతమంది వచ్చినా భోజనం అయితే మంచిగా చేసి పెడతారు. 4 రకాల కూరలతో అరిటాకు వేసి మంచిగా అన్నం అయితే వడ్డిస్తే మంచిగా చూసుకుంటారు. ఇంకా నైట్ అయితే ఏదో ఒక టిఫిన్ పెడతారు. భక్తులకు ఏ ఇబ్బంది లేకోకుండా చక్కగా తిన్న తర్వాత ఏ ఇబ్బంది లేకోకుండా చూడండి. ఇక్కడ ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని సేద తీరచ్చు.
విశాలమైన ప్రదేశంలో చల్లనీళ్ళు ఉన్నాయి. ఇక్కడే కాసేపు చల్లగా కూర్చొని ప్రశాంతంగా మనమైతే ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. నేనైతే చల్లబడ్డాక బయటకు వచ్చాను ఇంకా స్నానం ఆచరించాలని చెప్పి. నైట్ 7:30కి అయితే స్వామివారికి ప్రతి ఆదివారం 7:30కి స్వామివారి ఇక్కడ ఉత్సవం అయితే చేస్తారండి. ఫస్ట్ రథం తీసుకొని స్వామివారి మగవారు మాత్రమే మోసే పల్లకిని మాత్రం 3 చుట్లు గుడి చుట్టూ తిప్పుతారు. ఆ తర్వాత ఇలా రథాన్ని రెడీ చేసి రథం మీదకి ఎత్తుతారు. ఆ పల్లకిని రథం మీదకి ఎత్తి మహిళలు పురుషులు ఎవరైనా సరే మనము ఉభయదాతలుగా నిలబడి ఉభయదాతలుగా మనం ఏదైనా మనీ కట్టి పూజ చేయించవచ్చు. లేకపోతే మనం చూడడానికి అక్కడ అందరం నిల్చొని ప్రశాంతంగా అక్కడ జరుగుతున్న పూజ అరగంట సేపు మంచిగా స్వామివారికి పూజ చేస్తాడు. అంతేకాదు చెప్పే ప్రతి మంత్రము తను ఎందుకు చెప్తున్నాడు, మన జనాలకి ఎటువంటిగా ఉపయోగం వస్తుందో బాగా ఇడమర్చి చెప్తాడు. సో ఈ పూజలో పాల్గొనవచ్చు. పూజ అంతా అయిపించుకునే పిమ్మట రథం లాగచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు. 50 రూపాయలు కట్టి టోకెన్ తీసుకుంటే చక్కగా రథాన్ని అయితే మనం లాగచ్చు. రథం లాగిన కాసేపు మన కష్టాన్ని, మన సమస్యల్ని, మన బాధల్ని స్వామివారికి చక్కగా విన్నవించుకోవచ్చు. ఆ వేడుకుంది చాలా బాగుంటుంది. స్వామి అయితే కనుల పండగగా చూడండి ఎంత బాగా నిర్వహణవుతున్నారో. కాకపోతే ఈరోజు జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే శ్రీరామనవమి కాబట్టి జనాలు ప్రతి ఊరిలోనూ శ్రీరామనవమి చేసుకుంటారు కాబట్టి భక్తులు చాలా తక్కువగా వచ్చారు. ఉభయదేవతలు మాత్రమే ఈ రథాన్ని ఇక్కడ పూజని వాళ్ళే నిర్వహిస్తున్నారు. అందుకే పక్కన వాళ్ళకైతే టోకెన్ ఇవ్వలేదు. అలాగే మూడో మనుషులకు రథం లాగే అవకాశమే లేదు. 4 మూలలు ఆపుతారు. స్వామివారికి ఎన్ని కొబ్బరికాయలైనా సమర్పించుకోవచ్చు. అలాగే మంత్రాలు చదివి స్వామివారికి హారతి ఇచ్చి 4 మూలల నుంచి స్వామిని 3 చుట్లు అయితే గుడి చుట్టూ రథాన్ని లాగుతారు. చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. కొబ్బరికాయలు సమర్పించుకునే వాళ్ళు జాగ్రత్తగా సమర్పించుకోవాలి. ఎందుకంటే జనాలు మట్టి ఎక్కువగా వస్తూ ఉంటారు రథం మీద. అందుకు కాబట్టి పిల్ల పెద్ద జాగ్రత్తగా ఉండాలి. చూడండి రథాన్ని లాగుతుంటే భగవంతుడు దగదగ మెర్చిపోతూ ఉన్నాడు. చాలా చక్కగా చాలా బాగుంటాడు. ఏ కోరిక కోరినా తీరుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. మీలో ఎవరైనా సరే నారాయణ స్వామి మఠం వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఒంటిమిట్ట నారాయణ స్వామి మఠం దేవాలయం అయితే చాలా బాగా దర్శనం అబ్బింది. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఈ వాటి ఎప్పుడైనా వెళ్తే నేను కూడా రథాన్ని లాగి నా మనసులో ఉండే కొన్ని కష్టాలని అలాగే సమస్యల్ని కూడా స్వామివారికి విన్నపించుకుంటాను. మీలో ఎవరైనా వెళ్తే తప్పకుండా రథం ఈ కార్యంలో మాత్రం పాలు పంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా నారాయణ స్వామి కృపకు పాత్రులై సంతోషంగా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సబ్స్క్రైబ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్.